పూర్వం ఒక క్రూరమైన రాజు ఉండేవాడు. ఆ రాజు ప్రజల్ని ఎప్పుడూ పీడించేవాడు. అక్రమంగా వారి దగ్గర నుండి ధనాన్ని ధాన్యాన్ని దోచుకునేవాడు. అడవిలో రహస్యంగా ఒక గుహలో దాచి ప్రత్యేకమైన తాళం వేసేవాడు. దాన్ని తీయడం రాజుకు మంత్రికి మాత్రమే తెలుసు. ఒకరోజు రాజు ఒక్కడే తన అక్రమ సంపాదనైన ఐశ్వర్యాన్ని దాచిన గుహకు వెళ్లి చూసి మురిసిపోయాడు. అదే సమయంలో మంత్రి కూడా అటువైపు వచ్చి గుహ తలుపు తీసి ఉండటం చూసి కంగుతిని భయంతో పరుగున పోయి తాళం వేసి ఊపిరి పీల్చుకున్నాడు. లోపల రాజు తన ఐశ్వర్యాన్ని చూసుకుని మురిసిపోతున్నాడు. గుహ బయట నుండి తాళం వేశారని గమనించకుండా కొంతసేపు ఆ మణులు మాణిక్యాలు చూసి మురిసిపోయి గుహ తలుపు వైపు నడిచాడు. తలుపులు మూసి ఉంటే తీయడానికి ప్రయత్నించాడు. అవి ఎంతకీ రాలేదు. తలుపులు దబదబా బాదాడు. భయంతో తలుపులు తీయండి అని పెద్దగా అరిచాడు. ఎవ్వరికీ వినిపించలేదు అతని అరుపులు. ఆ ధనరాశుల్ని వేడుకున్నాడు. గొంతు తడుపుకోవడానికి ఇన్ని నీళ్లు, తినడానికి ఇంత తిండిని ఇవ్వమని ఏడ్చాడు. అలా బాదుకున్నాడు. ఆ అపారమైన ధనం అతని ఆకలిని దాహాన్ని తీర్చలేకపోయింది. చేసేదేం లేక వేలికి గాయం చేసుకుని గోడ మీద రక్తంతో ఒక సందేశాన్ని రాశాడు. ఈ లోపల సైన్యం, కుటుంబ సభ్యులు దేశమంతా వెతికారు. చివరికి మంత్రి గుహ తలుపులు తీసి లోపలికి వచ్చాడు. రాజు చనిపోయి ఉన్నాడు. పురుగులు, ఈగలు వాళ్తున్నాయి. గోడ మీద ఈ ధనం, ఐశ్వర్యం, గుక్కెడి నీళ్లు, ముద్ద అన్నం పెట్టలేకపోయాయి. ఎంత ఐశ్వర్యం కూడబెట్టినా మీరు చేసే పనులు మాత్రమే మీకు అండగా ఉంటాయి అనే సందేశం ఉంది.